ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ ఎన్నికల ఫలితాలకు 2 రోజుల ముందు వచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 64 నుంచి 67 స్థానాలు వస్తాయని చాలా గట్టిగా చెప్పారు. సీఎం కేసీఆర్ గారికి సీఎం యోగం అయిపోతుంది, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అని చెప్పడం జరిగిందండి. మీరు మాత్రం ఎలా చెప్పారు అంత ఖచ్చితంగా? ఇక్కడ నేను చెప్పింది ఏమి లేదండి, ఆ రోజు మీకు ఇంటర్వ్యూలో చెప్పాను నా దగ్గర ఇది ఉందని. 2024లో ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? నాకైతే మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా. మీరు మామూలు మనిషే కదా, దివ్య దృష్టి ఏంది మీకు? ఇప్పుడు మీరు సిద్ధులా యోగులా? సిద్ధులు లేదు యోగులు లేదండి, నేను సంసారమే. ఇటు టికెట్ రాకపోతే అటు దూకడం, అటు రాకపోతే ఇటు దూకడం. వాస్తవంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకి అన్నీ వదిలేశారు. ఏం వదిలేశారు? ప్రజాసేవ చేసే రాజకీయ నాయకులు ఎవరో లేరండి. నాగరాజు గారి పార్టీలో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నాగరాజు గారు మంచోడు, కాకపోతే తెల్లారే 35 మంది అసెంబ్లీ అభ్యర్థులను 3 పార్లమెంట్ అభ్యర్థులు ప్రకటించారు. వచ్చేది ఇదే. ఏది అధికార పక్షానికి 117, ప్రతిపక్షానికి 58. అంతే. అది ఎవరు ఉంటారన్నది వాళ్ళ చేతుల్లోనే ఉంది. మీ భవిష్యత్తు గురించి మీకు ఎప్పుడైనా అనుకున్నారు? ఎలా ఉంది నా భవిష్యత్తు అనేది? హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. 2023 నవంబర్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని మెజార్టీ ఆస్ట్రాలజీ, అంటే రాజకీయ జ్యోతిష్య పండితుల్లో మెజార్టీ సభ్యులందరూ కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. అయితే అందులో కొంతమంది, ఒకరిద్దరు మాత్రము లేదు, కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రాబోతుంది, ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని కొంతమంది ఒకరిద్దరు చెప్పారు. ఆ ఒకరిద్దరిలో కూడా ముఖ్యమైన వారు ఏపీకి చెందిన జ్యోతిష శాస్త్ర పండితులు చిలుకూరు ఉదయ్ భాస్కర్ గారు. ఆయన ఒకటి చెప్పారన్నమాట, ఇక 2 రోజుల్లో ఫలితాలు వెలువడనుండగా తన జ్యోతిష శాస్త్రం అంటే మంత్రదాన్ని ప్రయోగించి ఒక అంశం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 64 నుంచి 67 స్థానాలు రాబోతున్నాయని చాలా ఖచ్చితంగా చెప్పారు. అంటే ఆయన చెప్పిన మేరకు 64 స్థానాలు వచ్చాయి. అయితే ఎవరైతే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తారు, ఎవరైతే మెజార్టీ జ్యోతిష శాస్త్ర పండితులు చెప్పారో, ఫలితాల తర్వాత వాళ్ళందరూ కూడా కంగు తినడము, సోషల్ మీడియాలో ట్రోల్ కావడము, నవ్వుల పాలు కావడం జరిగింది. వాళ్ళంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు, ఏమి చెప్పడము వీలు కావడం లేదు. అయితే ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 64 నుంచి 67 స్థానాలు వస్తాయని గట్టిగా చెప్పిన చిలుకూరు ఉదయ్ భాస్కర్ గారు మాత్రము ఈసారి మళ్ళా తెర మీదకి వచ్చారు. ఈసారి ఏపీలో ఏం జరగబోతోంది, ఇప్పటివరకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విడతగా విడుదల చేసిన ఎమ్మెల్యే జాబితా 35 మందిలో ఎంతమంది గెలవబోతున్నారు, వాళ్ళ మెజార్టీలు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా చెప్తానంటున్నారు. చూద్దాం మరి ఆయన చెప్పినది తూచా తప్పకుండా జరుగుతుందా, ఆయన ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత ట్రోలింగ్కి గురవుతారా, దానికి సిద్ధంగా ఉన్నారా, ట్రోలింగ్కి గురి కావడానికి కూడా సిద్ధంగా ఉన్నారా అన్నది కూడా ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం. నమస్తే గురుగారు. నమస్తే అండి. బాగున్నారా? బాగానే. అంటే తెలంగాణ ఎన్నికల ఫలితాలకు 2 రోజుల ముందు వచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 64 నుంచి 67 స్థానాలు వస్తాయని చాలా గట్టిగా చెప్పారు. అవును. అసలు ఊహించి చెప్పారా? నిజం మీ మంత్రదండం చెప్పిందంట? నేను ఇక్కడ ఊహించింది ఏం లేదండి. మిమ్మల్ని భగవంతుడు నాకు బుద్ధి పుట్టించి అడిగిచ్చాడు, నాకు అవకాశం ఇస్తారని, తప్పకుండా అని చెప్పి మీరు అవకాశం ఇచ్చారు మీ ఛానల్లో చెప్పడానికి. ఇదే టైంలో కూర్చుని రేపు సాయంకాలానికి సీఎం కేసీఆర్ గారికి సీఎం యోగం అయిపోతుంది, 9వ తారీఖుకి రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అని చెప్పడం జరిగిందండి. ఇదే మన ఛానల్లో. సో అదే జరిగింది. ఇదే విషయం నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆయన పార్టీలో జాయిన్ అయిన 1 నెల సుమారుగా అటు ఇటుగా 63 సీట్లతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. మీకు పాత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఆయన గురించి. మా తాతగారు నాకు జ్యోతిష్యం చెప్పారు, మీ జాతకం ఇదే జరుగుద్ది, ఆయన మనవడుగా నేను చెప్పే జ్యోతిష్యం రేపు తెలంగాణలో ఇదే జరుగుద్ది, సత్యం సత్యం అని 3 సార్లు వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ ప్లస్ వాట్సాప్ కూడా చేశాను. మీకు ఒకవేళ సందేహం ఉంటే మీరు నేను శ్రీనివాసరెడ్డి గారిని కలుద్దాం, మనకి బాగా ఆప్తులే, వాళ్ళ మిస్సెస్ మా ఇంటి వెనకమాలే, మీరు నేను తప్పకుండా వెళ్ళి కలిసి మనం చూద్దాం. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత చూద్దాం చెప్పబోతున్నారు. ఓకేనా? చాలా అంటే మెజారిటీ జ్యోతిష శాస్త్ర పండితులు ఎంతో మంది పేరుగాంచిన ఆహా ఓహో అనే జ్యోతిష శాస్త్ర పండితులు కంగు తిన్నారన్నమాట ఫలితాల తర్వాత, తెలంగాణ ఫలితాల తర్వాత. మీరు మాత్రం ఎలా చెప్పారు అంత ఖచ్చితంగా? ఇక్కడ నేను చెప్పింది ఏమి లేదండి, ఆ రోజు మీకు ఇంటర్వ్యూలో చెప్పాను నా దగ్గర ఇది ఉందని. ఏదుందని? అదే మంత్రదండం ఉందంటే చూపిండి, నాకు లైవ్లో చూపించాలన్నారు. సో ఆ రోజు
అనివార్య కారణాల వల్ల అది తేలేదు కాబట్టి చూపిలేదు. లేదా ఆ రోజే జాతకాలు లేవు నా దగ్గర, కేసీఆర్ గారిది, రేవంత్ రెడ్డి గారిది. ఆ రోజు ఈ మంత్రదండంతో అదే చెప్పగలిగేవాడిని. ఓకే. సో అది మనం ఆ రోజు మిస్ అయ్యాం. ఓకే. ఇవాళ అయితే మళ్ళీ మీకు లైవ్లో చూపిస్తాకి తెచ్చాను. మాంత్రికుడి చేతిలో మామూలుగా ఎముక ఉంటుందన్నమాట, పురత కూడా ఎముక, మీతో మాత్రం మంత్రదండం ఉందన్నమాట. ఇది సైన్స్, లైక్ మంత్రదండం అనేది సైన్స్ అండి. నేను క్షుద్ర మాంత్రికుడిని కాదు, నా దగ్గర ఎముకలు లేవు. ఇది ఓన్లీ సైన్స్. ఇందులో వాడే పదార్థాలు ఏమన్నా చెప్పమన్నా నేను పర్సనల్ గా చెప్తా మీకు, కానీ బహిరంగంగా మాత్రం చెప్పకూడదు. దీన్ని దుర్వినియోగం చేయకూడదు, చెప్పకూడదు. ఓకే అండి, సరే చూద్దాం. మీరు చెప్పేది త్వరలో ఏపీలో జరగనున్న ఎన్నికల్లో, మొత్తం సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. ఓవరాల్ గా చెప్పాలంటే 2024లో ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఓవరాల్గా అయితే నాకు కనపడే ఇదిలో, మీకు కనపడే ఇదిలో అంటే ఏది? ఇదిలో దివ్య దృష్టి అనుకోండి, లైక్ ఇంకో సైన్స్ అనుకోండి, ఆధ్యాత్మికం అనుకోండి, ఏదైనా అనుకోండి, మీరు దానికి ఎన్నైనా పేర్లు పెట్టుకోండి. నాకైతే మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే అవుతున్నారని కనపడుతుంది. మీరు మామూలు మనిషే కదా, దివ్య దృష్టి ఏంది మీకు? అంటే మనసును అంతర్ముఖం చేస్తే ఉందా మీకు? లేదు లేదు. ప్రతి వ్యక్తిలో కూడా మూలాధారం నుంచి స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రారం అని షట్చక్రాలు, పైన ఉంది 7వ చక్రం సహస్రారం అని చెప్పి ఉంది. ఈ కుండలిని జాగృతి అయితే, యాక్టివేట్ అయితే మానవుడికి సిద్ధులు వస్తాయి అని చెప్పి రాసి ఉందండి గ్రంథాల్లో. ఒక 20 ఏళ్ల క్రితం నేను సాధన చేస్తే నాకు కుండలిని యాక్టివేట్ అయ్యి సిద్ధులు కనపడుతుంటే మా తాతగారు చెప్పింది గుర్తొచ్చి, ఇలాంటి సిద్ధులు వస్తాయి నాన్న సాధన చేసేటప్పుడు, ఈ సిద్ధులు వచ్చాక అవి గోడ మీద కూర్చుని సాధకుండా పతనం చేద్దామని చెప్పి రెడీగా కూర్చుంటాయి. వాటిని మాయలో పడితే సంకనాగిపోతారు. భారత భాగవత రామాయణాల్లో ఎంతోమంది ఋషులు కింద పడిపోయిన వాళ్ళు నేను చూపిస్తా. ఉదాహరణకి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు కదా, ఏమైపోయాడు? మేనకం తగులుకుని సంకనాగిపోయాడు. అలాగా ముందు మాయని చేయించు, తర్వాత సిద్ధులు జోలికి వెళ్తిరిగాని అన్నారు. సరే, ఆయన చెప్పింది నేను ఆయన ఎటగా డిసప్పాయింట్ చేస్తుంటాడని ఒకసారి తీవ్రమైన సాధనలో 20 ఏళ్ల క్రితం ఇదే హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను తీవ్రమైన సాధన చేశాను. చేస్తే నాకు జాగృతి అయ్యి కనపడటం మొదలెట్టినాయి. సో కనపడటం మొదలెట్టాక నేను ఇది మంచి పద్ధతి కాదు, ఇది వచ్చిన కాడి నుంచి చుట్టూ మాఫియా గ్యాంగ్ తయారవుద్ది, మననే రాంగ్ ట్రాక్ పట్టిస్తారని మా తాతగారు చెప్పింది. ప్లస్ నేను రాజయోగంలో సంసారంలో ఉన్నాను కాబట్టి దీనికి ఇబ్బంది వస్తాయి అని చెప్పి చెప్పారండి ఆయన. నిలుపుకోవడం చాలా కష్టం నాన్న అని. సో దానివల్ల నేను మానేశాను. ఇది జరిగింది. సరే, కాలాంతరంలో 2009లో ఇప్పుడు మీరు సిద్ధులా యోగులా? సిద్ధులు లేదు, యోగులు లేదని నేను సంసారినే. నాకు భార్య ఉంది, ఒక పిల్లోడు ఉన్నాడు. నేను గృహస్థ ధర్మంలో ఉన్నా. మా తాతగారు చెప్పినట్టు వల్ల మీకు తెలంగాణ ఎలక్షన్లో ఎందుకు ఫెయిల్ అయ్యారు మీ ఆస్ట్రాలజర్స్ అన్నారు కదా మీరు, వీళ్ళందరూ కేవలం మాయలో ఉండే ఫెయిల్ అయ్యారండి. ఈ మాయ దాటితే మీకు చెప్తున్నానండి, ఈ మాయ దాటితాక ఏమాత్రం ప్రయత్నించినా, వీళ్ళు కమర్షియల్ కాకపోయినా, నాగరాజు గారు ఇలాంటి వచ్చిన వాళ్ళని మోసం చేయకపోయినా, నీతి నిజాయితీగా ధర్మంగా జీవిస్తే 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. అందుట్లో నేను ఎంతో కొంత జీవిస్తున్నాను కాబట్టి నేను సక్సెస్ అయ్యాను అనుకుంటున్నానండి. ఒక్కసారికే సక్సెస్ ఎన్నికల్లో చూద్దాం అంటున్నారు కదా, పక్క మళ్ళా ట్రోల్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సంక్లిష్టంగా ఉంది. అభ్యర్థులు అటు ఇటు మారుస్తున్నారు. గందరగోళంగా ఉంది ఆ పరిస్థితి. చాలా మంది పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలోకి, జనసేనలోకి వెళ్ళిపోతున్నారు. అవునండి. ఇప్పుడు ఇక్కడ టికెట్ రాలేదు, నాగరాజు గారు వేరే పార్టీలోకి వెళ్తారు. నాకు టికెట్ ఇవ్వలేదు చంద్రబాబు గారు, నేను వైసీపీలోకి వెళ్తాను. నిన్న మొన్న కేసీఆర్ నాని గారు చేసింది ఏంటి అదే కదండి. అలాగే కేసీఆర్ నాని అటువైపు వెళ్తే సింగిల్ సంజీవ్ కుమార్ ఇటువైపు వచ్చాడు. వస్తుంటారండి ఈ కప్పెటి తక్కిలు అన్నట్టు. ఏదో ఇటు టికెట్ రాకపోతే అటు దూకడం, అటు రాకపోతే ఇటు దూకడం. ఇంకేళ్ళకి మీకు వాస్తవంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకి అన్నీ వదిలేశారు. ఏం వదిలేశారు? ఇక చెప్పకూడదండి, చెప్పండి మినిట్తో. అది ఎందుకంటే ఇవాళ కేవలం అధికారమే లక్ష్యం, నాకు పదవే లక్ష్యం తప్ప ప్రజాసేవ చేసే రాజకీయ నాయకులు ఎవరో లేరండి. ఇది పైకి మాటలు చెప్తుమే తప్ప ఎంతవరకు కూడా నాగరాజు గారి పార్టీలో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నాగరాజు గారు మంచోడు, కాకపోతే తెల్లారే ఇవాళ మీరు నిరాకరించారు, మీరు చెడ్డోడే, నేను వేరే ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోతాను. ఇదే జరుగుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాసేవ చేస్తున్నారా? ఆయన ప్రజాసేవ చేస్తున్నారా అనేది రేపొద్దున ఎలక్షన్ రిజల్ట్ని బట్టి మీకు ఆయన ఏదో నవరత్నాల పథకాలు పెట్టాడండి. రేపు ఎలక్షన్ రిజల్ట్లో ఆయన గెలిస్తే ఆ పథకాలు పెట్టినట్టు సేవ చేసినట్టు. అదే ఆయన ఓడిపోయాడు అనుకోండి, ఆయన పథకాలు సేవ చేసినట్టు కాదు ప్రజలకి. మీ జ్యోతిష్ శాస్త్రం ఏమైపోలే అప్పుడు
ఏమండి మీ జ్యోతిష శాస్త్రం ఏమైపోవాలి? మేము దర్శించి చెప్పేది అదే కదా, సేవ చేశాడా లేదా అనేది. మేము వెళ్ళి విలేజెస్లో జిల్లాల్లో సర్వే చేయక్కర లేకుండా కేవలం ఈ స్టూడియోలో కూర్చునో లేకపోతే ఒక ఇంటి దగ్గర కూర్చుని మనోనేత్రాన్ని తెరిచి దర్శించగలిగి గాలి ఎటు తోలుతుంది, ఎవరికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ల షేర్ వచ్చి ఎవరు ఎంతమంది గెలవరని చెప్పేదే ఇదండి. ఇక్కడ మీకు ఒక్క నిమిషం అండి, ఇక్కడ చెప్పే నాలో దోషం ఉండొచ్చు తప్ప భగవంతుడిలో చైతన్యంలో దోషం లేదు. మీకు ఉదాహరణ చెప్తున్నా, ఇక్కడ నేను చెప్పేది జరగలేదు అంటే నాకేదన్నా మాయపర అజ్ఞానం వచ్చి అడ్డపడి అటు దిట్టుగా ఇటు దట్టుగా కనపడి చెప్తే నేను దోషం నాది. ఇప్పుడు నేను మీకు పాత ఇంటర్వ్యూలో చెప్పానండి, 117 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు, అది పొత్తులో వస్తే, పొత్తు లేకపోతే 132 అని చెప్పాను. ఇది చెప్పింది నేను కాదు, భగవంతుడని పైన విశ్వంలో ఉన్న శక్తి అని నేను ప్రగాఢ విశ్వసిస్తున్నా. ఈ చెప్పే నాలో మాయ ఉంటే ఇదే 117 చంద్రబాబు అవుతారు, జగన్మోహన్ రెడ్డి గారు 58 అవుతారు. ఇక్కడ మీకు ఫిగర్ చెప్తున్నానండి, ఏది ఒక సీట్ అటు ఇటు అవ్వచ్చు. ఇక్కడ నేను జ్ఞానం లేకుండా మాయలో ఉండి చెప్తే అటు దిట్టి ఇటు దడ్డు అవుతుంది తప్ప ఫిగర్ మారదండి. అది మీకు చెప్తున్నా కదా, వచ్చేది ఇదే. ఏది అధికార పక్షానికి 117, ప్రతిపక్షానికి 58 అంతే. అంతే. అది ఎవరు ఉంటారన్నది వాళ్ళ చేతుల్లోనే ఉంది. దీన్ని బట్టి వాళ్ళు స్టెప్లు వేస్తారు. కాకపోతే ఇక్కడ నేను ఏదైనా స్వార్థం, నాకు ఇంకేదన్నా మాయని జయించలేకుండా ఉండి నేను గన దర్శించగలిగితే నాకు చెప్పే తప్పు అవుద్ది తప్ప తప్పు నాలోనే ఉంది, జ్యోతిష్యంలో లేదు, భగవంతుడిలో లేదండి. అర్థమైందండి? జరిగేది అది. ఇప్పుడు రేపు జరిగింది అనుకోండి, నేను మాయని దాటి చూసి చెప్పినట్టు. ఒకవేళ నేను జరగకపోయిందంటే రిజల్ట్ అయితే అదే వస్తుంది, నేను మాయని దాటలేదు. ఇంకా మీ భవిష్యత్తు గురించి మీకు ఎప్పుడైనా కనుక్కున్నారు? ఎలా ఉంది భవిష్యత్తు అనేది? లాటరీ ఏమైనా తగులుతుందా లేదా నాకు అనేసి కనుక్కున్నానండి. లాటరీ తగులుద్ది నాకు, ఈ మే నెలలో నాకు లాటరీయే తగులుద్ది. ఆ లాటరీ ఎంత తగులుద్ది అనేది కూడా నేను మీకు పర్సనల్గా చెప్తా, ఇక్కడ జనం చెప్పకూడదు. లాటరీ తగులుద్ది, ఇది కన్ఫర్మ్ 100%. మీరు మంచి క్వశ్చన్ వేశారు, లాటరీ ఎంత తగులుద్దని. నా లాటరీలో మీకు షేర్ ఇస్తా. నాకు వద్దండి, మీరు బాగుంటే చాలు. అదే ఇక్కడ భగవంతుడు బలికిచ్చాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చింది భగవంతుడు, మీకు లాటరీ తగులుద్ది అన్నారు కదా, నాకు లాటరీ తగిలితే మీకు షేర్ ఇస్తా. తగిలితే మీ మనోనేత్రం చెప్పడం లేదా? చెప్తుందండి. ఇక్కడ మీకు పలికిచ్చేది కూడా, మీకు షేర్ ఇమ్మని చెప్పేది కూడా ఆయనే. ఒకసారి గోవాకు వెళ్ళండి, కసినోలో మంచి డబ్బులు సంపాదించాడు. అయ్యి అడిగారండు నాగరాజు గారు, ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి, ఇప్పుడు గురువు గారు క్యాసినోలో ఉన్నా ఏం వస్తుంది చెప్పండి, దాని మీద వేస్తా అన్నాడు ఒకడు. చెప్పా, రే గురువు గారు పక్క నెంబర్ ఆగిందండి, 25 మీరు చెప్పారు కదా, పక్క నెంబర్ ఆగిందండి అనేవాడు. అలా 3 సార్లు జరిగింది. ఓహో అలాగా, సరే నాన్న మంచిదే, సంతోషం, ఇంకెప్పుడు ఫోన్ చేయమాకు నాకన్నా. ఇక్కడ ఎందుకంటే వాడు నిజం చెప్పడు కదా, అక్కడ ఉన్నోడు నిజం చెప్తాడా? ఎందుకంటే చెప్తే మళ్ళీ మనకి గురువు గారికి దక్షిణ ఇచ్చుకోవాలి కదా. ఎంతోమంది అబద్ధాలండి, మన శక్తిని అలా దుర్వినియోగం చేయకూడదు. ఏది క్యాసినోలకి, క్రికెట్ బెట్టింగ్లకి. ఎంతమంది క్రికెట్ బెట్టింగ్లు కూడా అడిగారు నన్ను, ఏది గెలుస్తుంది చెప్పమని. మనం మా సిద్ధాంతాలు చెప్పినట్టు చెప్తే నేను ఫెయిల్ అయ్యేవాడిని. మనకి ఎందుకని 2009లోనే. ఓకే సరే, ఓకే. ఎటు తిరిగి ఏ పరిస్థితులు ఎలా ఉన్నా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ 117 స్థానాలతో ముఖ్యమంత్రిగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇటు క్యాండిడేట్ అటు, అటు క్యాండిడేట్ ఇటు మార్చారు, ఎమ్మెల్యేలను అటు, మంత్రులను టికెట్లు పీకేశారు, కొంతమంది మంత్రులను పీక్ అవతల పడేశారు, కొంతమంది మంత్రులను తీసి మా ఎంపీలుగా పంపించారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు, కొంతమంది టికెట్లు లేవన్నారు, అటు ఇటు చేశారు కదా. అంటే తొలి జాబితాలో తీసుకుంటే మనకి ఇప్పటి వరకు అఫీషియల్ గా 3 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన, ఇంకా పొత్తులు అభ్యర్థులు ఏంటి అనేది ఇంకా చర్చలో ఉన్నారు. బీజేపీ కూడా వాళ్ళతో కలిసి వస్తుందా లేదా పక్కన పెడితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ దీంట్లో ముందడుగులో ఉంది. 35 మంది అసెంబ్లీ అభ్యర్థులను, 3 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది ఇప్పటికే. ఒకసారి మనం వీటి గురించి చర్చిద్దాం, వీళ్ళలో ఎవరికి బలాబలాలు చూద్దాం. అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి అనంతపురం పార్లమెంటుకు మాలగుండ శంకర్ నారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఇతని పరిస్థితి ఏంటి? ఎంత మెజార్టీ రావచ్చు ఇతనికి? ఓడతాడా గెలుస్తాడా? శంకర్ నారాయణ మెజార్టీ అనేది మనం తర్వాత చెప్పుకుందామండి. గెలుపు అయితే సత్యం. శంకర్ నారాయణ అసలు హిందూపురం సంబంధం అయినా, హిందూపురం పార్లమెంటు అనంతపురంకి వచ్చాడు ఆయన, ఎలా సాధ్యమవుతుంది అతనికి? ఇక్కడ సాధ్య అసాధ్యాలన్నీ కూడా పైవాడు లిఖించి ఉన్నాడండి. ఇక్కడ స్టెప్ వేయించాడంటే జగన్మోహన్ రెడ్డితో పైవాడు ఆడిచ్చేదే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సినిమా ఆడేదేం లేదండి. జగన్మోహన్ రెడ్డి ఆడినా, చంద్రబాబు నాయుడు అయినా పైన రాసిన స్క్రిప్ట్ ప్రకారం ఆడతారు. అర్థమైందండి? ఈయన గెలుపు అవకాశాలు ఉన్నాయి. మెజార్టీ అనేది మళ్ళీ ఇంటర్వ్యూలో చేసుకుందాం. ఏది గెలుపు అవకాశాలు పక్కా. ఓడితే
ఓడితే ఓడర్ అని చెప్తున్నాం కదండి మేము. మీ జ్యోతిష్ శాస్త్రాన్ని మానేసి ఇంట్లో కూర్చుంటారా? అలాగే అండి. మీరు కూర్చోబెడతానండి, మేము ఎందుకు కూర్చోం? ఓకే, మంచిగా. రైట్. ఓకే. హిందూపురం పార్లమెంట్ కు జొలదార్ శాంత, జె శాంత, ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నాను. హిందూపురం నుంచి శాంత గారు పోటీ చేయబోతుంది. జొలదార్ శాంత అంటే బళ్ళారి మాజీ మంత్రి కట్టా శ్రీరాములు వాళ్ళ సోదరి. మరి ఈమె పరిస్థితి ఏంటి? ఏమో గెలుస్తుంది. ఈమె గెలుస్తుంది. ఓకే. అరకు భాగ్యలక్ష్మి ఇప్పుడున్న ఎమ్మెల్యే, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారిని అరకు పంపిస్తున్నారు. ఆమె పరిస్థితి ఏంటి? ఎంపీగా పంపించారు. అది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ అనుకుంటా కదా, ఎస్టీ అరకు. ఆమె కూడా అతి క్లిష్టమైనా సరే గెలుపు అయితే అది ఎస్సీనా ఎస్టీనా అని తెలుదు మీకు, గెలుస్తుందని చెప్తారు మీరు. అదేలేండి, అరకు ఎస్టీలండి. సరే, మిగతా అన్ని ఎస్సీలు ఉన్నాయి కొన్ని, ఏది కాన్స్టిట్యున్సీలు. సరే, ఇక్కడ క్యాస్ట్ల గురించి మనకి దాని గురించి వద్దుగానండి. ఎవరైనా మానవులే. జనాభా ప్రాతిపదికన క్యాస్ట్ అనేది డిక్లేర్ చేసి ఎంపీ సీట్లు ఇస్తున్నారు రిజర్వేషన్ కోటాలో. సరే, ఎవరైతే ఏముందండి, భాగ్యలక్ష్మి గారు అయితే గెలుస్తారు. ఓకే. ఇక ఎంపీల పక్కన పెట్టేసి ఎమ్మెల్యేల జాబితా ఇది. నంబర్ 1 గాజువాక, అంటే విశాఖ జిల్లా గాజువాక, అంటే ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాక, వరికూటి రామచంద్రరావు. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి, ఓకేనా, వరికూటి రామచంద్రరావుని ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి అయితే గెలుస్తాడా ఓడతాడా? గెలుస్తాడండి. ఎలా చెప్తారు? అతి స్వల్ప మెజారిటీ. మంత్రదండం చెప్పిందే ఇది చెప్పిందే అండి. ఇక్కడ నేను మంత్రదండం చెప్పింది. ఇక్కడ బలికేదంతా కూడా నా సొంత కవిత్వం ఏం లేదండి. చూడండి. అంతేనండి. 2000 లోపు, 1000 పైన 2000 లోపు గెలుస్తాడు గాజువాకలో. ఏంటండి ఇంత షాక్ ఇచ్చారు మీరు? రేపల్లె గణేష్, ఆయన పరిస్థితి ఏంటి? మంత్రదండాన్ని అడగాల్సిందేనా? అడగక్కలేదని చెప్పేయచ్చు. అన్ని అడిగేసాను. ఇవన్నీ మీ ముందు కూర్చున్నప్పుడు అన్ని అడిగేసి ఇక్కడ కూర్చున్నా. ఓకే, మీరు లైవ్ లో అడిగండి, టపటపా అని చెప్పేస్తా. మరి రేపల్లె గణేష్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేదాన్ని మంత్రదండమేనండి. ఇక్కడ సొంత కవిత్వం ఏమీ లేదు. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాబితానే మీ మంత్రదండ ద్వారా చెప్పే. ఓకే. రేపల్లె గణేష్ పరిస్థితి ఏంటి? ఒక 500 నుంచి 800 ఓట్లతో బయటపడచ్చు అంతే. లేకపోతే పోయినా పోవచ్చు. అదే ఇక్కడ మీకు ఫైనల్ అనగాని సాయిప్రసాద్ ఉన్నాడండి అక్కడ. అనగాని సాయిప్రసాద్ రెడ్డి అనుకుంటా అక్కడ టీడీపీ బలమైన నాయకుడు. సరేలేండి, ఏ బలమైనా సరే. నేను చెప్పేది అయితే చెప్తున్నాను. ఈ ఆటేపు ఎవరన్నా ఉండండి. ఫైనల్ గా మళ్ళీ క్యాండిడేట్లు, ఇప్పుడున్న క్యాండిడేట్లు ఉండొచ్చు, మారొచ్చు. రేపు డిక్లేర్ అయ్యాక, నామినేషన్ విత్డ్రా అయ్యాక అటేపు ఎవరు ఇటేపు ఎవరు బలాబలాలు ఏంటని మళ్ళీ ఒక వీడియోలో మనం అన్ని చెప్పేసి. ఇప్పుడైతే ఇతనైతే గెలుస్తాడంటారు. ఓకే. మంగళగిరి గంజి చిరంజీవి గారు 5500 ఓట్లతో గెలుస్తారు. ఆడ నిలబడిపోయింది లోకేష్ గారండి. మళ్ళా లోకేష్ గారు ఓడిపోతారు. పాదయాత్ర చేశారు. లోకేష్ గారు అక్కడ నిలబడతారో వేరే చోట నిలబడవచ్చు, కానీ గెలిచేది అయితే చిరంజీవి గారు. ఓకే, రైట్. అద్దంకి హనుమిరెడ్డి గారు కూడా 5000 ఓట్లు వరకు సాధిస్తారు. ఓకే. గుంటూరు వెస్ట్ విడుదల రజని. ఆమె కష్టం అండి. కష్టమా? విడుదల రజనీ కష్టం. ఆడ మద్దాలి గిరి గారిని పాపం పక్కన పెట్టి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని టీడీపీలో గెలిచి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆయన చీటి చించేశారు వీళ్ళు. పాపం ఆయనకు అన్యాయం చేసింది ఈ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి అక్కడ తెచ్చి విడుదల రజనీ గారు అక్కడిని అకామిడేట్ చేశారు. ఆమె కష్టం అంటారు అయితే? కష్టం. ఓకే, రైట్. విడుదల రజనీ గారు కష్టము. చిలకలూరుపేట మల్లెల రాజేష్ నాయుడు, ఈయన కూడా అతి స్వల్ప మెజారిటీ, ఒక 1000 లోపుతో బయటపడచ్చు. ఓకే. విడుదల రజనీ గారు పెంట చేశారనే కదా ఇక్కడ తెచ్చి పెట్టారు. మరి ఎలా ఇతనికి ఆదరిస్తారు ప్రజలు? క్యాండిడేట్ మార్చారు కాబట్టి, అది కూడా అత్యల్ప మెజారిటీతో అటు కూటమి పోటీతో వస్తుంది కాబట్టి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్. సంతనూతలపాడు మేరుగు నాగార్జున గారు గెలుస్తారండి, ఒక 4000 ఓట్ల మెజారిటీ. ఇంతవరకు ఏంటంటే టిఎస్ సుధాకర్ గారు ఈయనకు బాధ్యతలు ఇవ్వలేదు, నియోజకవర్గంలో ఎవరు సహకరించడం లేదు, క్యాడర్ మొత్తము మాకు జగన్మోహన్ రెడ్డి గారు కాదు సీనన్న చెప్తేనే మేము పని చేస్తాం ఇక్కడ అంటున్నారు. ఆయన నాకేం సంబంధం అంటున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఇంకా ఆయన వరకు ఏంది, ఆయన వేమూరులో ఆయన చేసిన కథ కమామిషి అందరికి తెలిసినదే. అక్కడ ఆయన కష్టమని ఆయనకి ఇక్కడ పంపిస్తుంటే ఇలా గెలుస్తారా ఆయన? అదేనండి, ఎన్నైనా చేయొచ్చండి. ఇప్పుడు చేయబట్టే కదా మా చింతలపూడి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఎవరు? ఐఆర్ఎస్ ఉన్నమట్ల ఎలీజా. పీకి పక్కన దొబ్బారండి. ఆయన చేసిన రాజకీయ ఇది వైసీపీలోనే 2 బ్యాచ్లుగా చేసి
నడిచిందండి రాజకీయం, అందుకే పక్కన పెట్టారు. రైట్. అయితే మేరుగు నాగార్జున గెలుస్తారంటున్నారు. ఓకే. తాడికోట మేకతోటి సుచరిత ఆమె ఒక 2000 ఓట్లతో బయటపడొచ్చండి. ఓకే, సరే, ఆమెకు అనుకూలము. వేమూరు వరికూటి అశోక్ కష్టం అండి. కష్టము. ఎందుకు? అలా మేరు నాగార్జున గారు చేసిన పని ఏం చేశారు? కష్టం. ఓకే, అది కష్టం అంటే కష్టమేనండి. ఓకే, అవుతుందంటేనే డౌట్, కానీ మీకు ఇష్టం లేదు కాబట్టి కష్టము. అదేం లేదండి, ఇక్కడ నా ఇష్టాలతో సంబంధం లేదు. ఎవరి ఇష్టం? అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. నేను చెప్పే జ్యోతిష్యం, భవిష్యత్తు, తెలంగాణ 63 ఏడు చెప్పాం, అదే చెప్తున్నాను తప్ప ఇక్కడ రిజల్ట్ మెజార్టీలు కూడా ఇస్తున్నాం. సరే, తెలంగాణలో కూడా ఇచ్చాము. అవి గాలి తోలి మనం ఇచ్చిన దానికి 4 టైమ్స్ ఎక్స్ట్రా వచ్చిందండి. ఖమ్మంలో పొంగులేటి గారికి 13,500 అని ఇచ్చాను, అది 52,000 వెళ్ళింది. 4-13 4 టైమ్స్ పెరిగింది. అయితే గెలుస్తారు, బలం పెరిగింది. అంటే గెలుస్తారు, ఎంత ఓట్ల మెజార్టీతో గెలవచ్చు అని ఇచ్చామండి. అందరూ కూడా మట్టా రాగమయ్యి గెలవదన్నారు, మనం అక్కడే చెప్పామండి ఆమె గెలుస్తుందని. ఆమె గెలిచిందండి. ఓకే. ఇక్కడ కొండేపి ఆదిమూలం సురేష్, ప్రస్తుత పురపాలక శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ గారు ఉన్నారు. కొండేపి కష్టం. ఎందుకు? ఆయన మంత్రి బాగానే ఉన్నాడు, మంచి వ్యక్తి, మంత్రి అవ్వచ్చండి, మనకైతే కష్టం కనపడుతుంది. ఓకే. పత్తిపాడు గుంటూరు జిల్లా బాలసాని కిరణ్ కుమార్ అయినా కష్టం అంతే. విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ గెలుస్తారండి. గెలుస్తారా? విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసరావు కష్టం. ఎందుకు? అంతేనండి, జాతకమా? అంతే. భవిష్యత్ దర్శిని. ప్రజలకు ఓట్లు వేసేది జాతకమా? ప్రజలు ఓట్లు వేస్తారా? అదే కదండి, ప్రజలు నిర్ణయించేది నేను చెప్తున్నా జాతక రూపంలో. రైట్. పాడేరు విశ్వేశ్వరరాజు ఆయన కష్టమేనండి. కష్టమే. అరకు గొట్టేటి మాధవి ఆమె గెలుస్తుందండి. ఇప్పుడు ఎంపీగా ఉన్నారు ఆమె. ఒక 3,000 పైన మెజార్టీతో, 3,000 పైన ఎంత అయినా రావచ్చు గాలి తోలితే. కళ్యాణ్ దుర్గం తలాలి రంగయ్య. అవును, ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కదండి కళ్యాణ్ దుర్గం. అయినా కాపు రామచంద్రారెడ్డి నేను అక్కడ వేస్తాను అంటున్నాడు కదా, అయినా సరే ఒక 7,000 మెజార్టీతో తలారి రంగయ్య గెలుస్తారండి. అసలు మీరు చెప్తుంది నాకు అర్థం కాదు. ఆ జిల్లా వాసి నేను తలారి రంగయ్య గారు ఎంపీగా మంచి సక్సెస్ సాధించారు, ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చారు. ఆయనకు ఆపోజిట్ వచ్చి టీడీపీలో అమ్మిలేని సురేంద్ర బాబు అనేసి కోట్లకు పడగలెత్తిన ఆయన నోట్ల సంచులతో వస్తాడు. ఆయన కళ్యాణ్ దుర్గానికి నోట్ల సంచులు తీసుకొచ్చి ఆయన నోట్లో పరుస్తాడు. ఆయన రంగయ్య నోట్లు పరచరు. రంగయ్య నోటి మాటలు మాత్రమే, నోటి మాటలు ఉండవు రంగయ్య దగ్గర. నోటి మాటలు ఉండవు, నోటి మాటలే ఉంటాయండి. అంతే, నోటు మాటలు ఉండవు రంగయ్య గారి దగ్గర. ఓన్లీ నోటు మాటలు ఉండవు, నోటి మాటలు మాత్రమే ఉంటాయి రంగయ్య గారి దగ్గర. మళ్ళీ ఎలా గెలుస్తాడు? బాగా చెప్పారు. ఇక్కడ రంగయ్య చూసి ఓటేయరండి, జగన్మోహన్ రెడ్డి చూసి. అంతే, అర్థమైందండి. రంగయ్య జాతకము పవరా జగన్ గారి జాతకం? జగన్ గారి జాతకం వల్లే రంగయ్య గెలవడం తప్ప ఇక్కడ రంగయ్య జాతకం. రైట్ రైట్. పెనుకొండ ఉషాశ్రీ చరణ్ కష్టం అండి. కష్టం అంటారా? కొద్ది కూడా ఇష్టం లేదు? లేదు, కష్టమే. కష్టమే. ఓకే. చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మంచి మెజారిటీ, 10,000 పైన, 12,000 దాకా. వాళ్ళ ఆయన ఎప్పుడు 20,000 30,000 తెచ్చుకుంటాడు. సరే, ఈయన కొద్ది తగ్గినా ఇప్పుడు 2 పార్టీలు పొత్తులో వచ్చినాయి కాబట్టి 12,000తో కన్ఫర్మ్ గా గెలుస్తాడండి. మచిలీపట్నం యువ కెరాటం, యువ కిషోరం, పేరుని కృష్ణమూర్తి అలియాస్ పేరుని కిట్టు, 3,000 మెజార్టీతో తప్పకుండా గెలుస్తాడు. ఓకే. వాళ్ళ నాన్న ఆదరణ పనికి వస్తుంది ఈ అబ్బాయికి. ఏదైనా ఆయన ఆదరణ జగన్ గారి ఆదరణ, ఏ ఆదరణ అయినా దీంట్లో గెలిపే అవకాశాలు ఉన్నాయండి. గుంటూరు ఈస్ట్ నూరి ఫాతిమా ఏమో మంచి మెజార్టీతో గెలుస్తండి. ఓకే. షేక్ ముస్తఫా గారి గారాల పట్టిమే, ముస్తఫా గారి యొక్క 9,000 పైన. ఓకే, ఎంతైనా రావచ్చు. ఓకే. తిరుపతి భూమన అభినయ్ రెడ్డి ఈయనకో 10,000 వద్దండి. ఓకే. వాళ్ళ నాన్నే మన అతి కష్టం మీద 1,000-2,000 ఓటుతో బయటపడ్డాడు. వాళ్ళ నాన్న అదేమోనండి. ఇప్పుడు ఈయనకైతే గెలిపే. రైట్. ఎమ్మిగనూరు వెంకటేష్ ఆయన ఎడ్జిలో బయటపడతాడండి. అంతే అంతే. అది కూడా చెన్నకేశ్వరరెడ్డి గారి మద్దతు ఉంది కాబట్టి. రైట్. ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ ఆయన ఒక 3-4 వేలు, అంత మించి అయితే రాదు. ఓకే. రైట్. కదిరి మక్బుల్ బాషా ఈయన 17,000 నుంచి 20,000 దాకా రావచ్చు. అసలు ఆయన ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా పట్టలేదు, జెండా కట్టలేదు. ఆయన ఎవరికి తెలియదు. కదిరిలో ఎప్పుడు లేడు. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటే ఆయన కదిరికి వస్తే ఆయన గెలిపిస్తారు ప్రజలు. నేను ఒకటి చెప్తున్నా అండి, ఎలీజా ఎవరో మాకు తెలియదు. చింతలపూడి వచ్చాడు, 35,000 మెజార్టీతో గెలిచాడు. చింతలపూడి చరిత్రలో 35,000 మెజార్టీతో గెలిచింది విద్యాధర గారు ఒక్కడే. తర్వాత ఎప్పుడు గెలిచిన విద్యాధర గారు 1,500, ఇంకెవరు గెలిచినా 1,500తోనే గెలిచారండి. కానీ ఎందుకు గెలిచాడంటే 15,000తో 35,000తో గాలి. ఇప్పుడు ఈయన కూడా గాలి తోలొచ్చు.
చూద్దాం. వైసీపీకి గాలి లేదంటున్నారు, ఫ్యాన్ స్పీడ్ తగ్గింది అంటున్నారు, తగ్గిందండి. 5లో పెట్టిన 1 స్పీడ్ తో తిరుగుతుంది అంటున్నారు టీడీపీ వాళ్ళేమో, కాదండి, మీరేమో గాలి అంటున్నారు. కాదు ఇప్పుడు ఇక్కడ టైట్ గా గాలి తగ్గబట్టే అంతా 1000, 500, 2000 మెజార్టీలు కనపడుతుందండి. ఓకే రైట్. పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి భర్తకి వ్యతిరేకత ఉందనే కదండి మార్చేసింది, ఏమో కూడా ఎడ్జిలో బయటపడద్దండి. ఓకే. రాజమండ్రి రూరల్ చెల్లిపోయిన వేణుగోపాల్ కష్టం. ప్రస్తుత మంత్రి అండి. మంత్రి అయితే ఏముందండి అంతే అంటారా? ఓకే. రాజమండ్రి సిటీ మార్గాని భరత్ ఎంపీ గారిని తీసుకెళ్ళి రాజమండ్రి సిటీ పెట్టాడు. యంగ్ అండ్ డైనమిక్ ఎడ్జిలో బయటపడతాడు. 3000 సినీ గ్లామర్ ఏదో ఒకటి అదండి. ఓకే. ప్రత్తిపాడు అదే కాకినాడ దగ్గర వరుపుల సుబ్బారావు కష్టమే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అంతే. ఓకే. జగ్గంపేట తోట నరసింహం 2000 పైన. ఓకే. అదండి. పిఠాపురం వంగా గీత ఆమె అంతేనండి 2000. అతి కష్టం ఆమె కూడా. పి గన్నవరం వేణుగోపాల్ ఈయన 9-10 దాకా లాగుతాడు. రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ ఈయన అలాగే 2000, 3000, 4000 దాకా మాక్సిమం. ఓకే. పాయకరావుపేట కంబాల జోకులు ఈయన మంచి మెజార్టీ వద్దండి 20,000 దాకా. ఆయన ఎక్కడో నాకు తెలిసి శ్రీకాకుళం జిల్లా అనుకుంటా, ఆయన అది శ్రీకాకుళంలో విజయనగరం జిల్లాలో ఆయన తెచ్చేటికి వేస్తున్నారు. ఎక్కడైతే ఏంటండి పాయకరావుపేట ఇప్పుడు మీరు అడిగిన అన్నిటిలోకి మెజార్టీ వచ్చేది అదే. గొల్లబాబురావు గారు చాలా అభివృద్ధి చేశారంటాడు, పొగుడుతున్నారు జనాలంతా. ఏదైనా చేయండి, ఇక్కడ మీరు ఇప్పుడు అడిగిన 35 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ వచ్చేది పాయకరావుపేట. ఓకే. అది ఏమో చూద్దాం. మీ జ్యోతిష శాస్త్రం మీరు ట్రోల్ కావాలని ఉన్నారు కానీ తప్పే ఉంది. అనకాపల్లి భరత్ కుమార్ అనకాపల్లి 3000, 3500 అంతే. ఇంకా లాస్ట్ అండి రాజేష్ ఆయన 16,000 దాకా లాగొచ్చండి. ఇవన్నీ ఆ మంత్రదండమే చెప్పిందా? అంతా అది చెప్పిందేనండి. ఇక్కడ నేను సొంతంగా చెప్తున్నాను, మీకు చెప్పట్లేదు. ఏమండి ఇక్కడ తప్పు ఏదైనా ఉంటే నాలో ఉంది కానీ విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీలో లేదు. అది తప్పు ఏదన్నా ఉందంటే నాలోనే ఉంది. ఇప్పుడు రేపొద్దు నేను చెప్పింది జరగకపోయినా తప్పు నాదే కానీ భగవంతుడిది కాదు. అంతేనంటారా? అంతే. ఓకే. మీరు చెప్పిన లెక్కల ప్రకారం తీసుకుంటే తొలి జాబితా 35 మంది ఎమ్మెల్యేలకు గాను 26 మంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని చెబుతుండగా 9 మంది మాత్రమే టీడీపీ జనసేన కూటమి గెలుస్తారని చెప్తున్నారు. అవునండి, కన్ఫర్మ్ ఓడిపోతారు. ఇందుట్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన 500, 1000, 2000 ఉన్నాయి చూసారండి, వీళ్ళు కష్టపడకపోతే ఇప్పుడు మనం చెప్తామని వీళ్ళు కూడా ఒక 8 మంది మాక జాతకం బాగుంటే కష్టపడకపోయినా గెలుస్తారని చెప్తున్నారు మీరు. కష్టపడకపోతే ఎందుకు గెలుస్తారండి? లేదండి, జాతకం చెప్తున్నాము, కష్టపడితేనే పని అవుద్ది తప్ప ఎవరు జాతకాన్ని వాళ్ళే రాసుకుంటారు. కృష్ణరాజు గారు చెప్పారు కదండి, ఎవరు ప్రభాస్ సినిమాలో రాధేశ్యామ్, ఏం బంగారు 99% మనం చెప్పింది కాదు జరిగేది, ఎవరి జాతకాన్ని ఆడే రాసుకుంటున్నాడు, ఉన్న 100లో 99 లెక్కలు ఎందుకు వారి జాతకం రాసుకుంటే మీరెందుకు జాతకాలు చెప్పడం? ప్రభాసు నేను చెప్పాను, ఇప్పుడు వరకు నేను చెప్పింది ఎక్కడా తప్పలేదు, 100కి 99% నేను చెప్పింది జరిగింది అన్నాడు కాబట్టి ఆయన చెప్పాడండి. 100కి 99% వాళ్ళ జాతకాన్ని వాళ్ళే రాసుకుంటున్నారని. ఇది నీ అనుభవంలో కూడా మీకు చెప్పేది ఏంటంటేనండి, నేను చెప్పింది జరిగిద్ది, జరిగినా సరే వాళ్ళ జాతకాన్ని వాళ్ళే రాసుకుంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి నువ్వు పోటీ చేయొద్దు, నువ్వు ఓడిపోతావని చెప్పానండి, కానీ నేను ఎన్నో నువ్వు చెప్పేది ఏంటి నేను వినేదేంటి అని వెళ్ళాడు, ఓడిపోయాడు. ఇక్కడ నేను ముందు చెప్పిన ఉపయోగం ఏముందండి? వాడి జాతకాన్ని వాడే రాసుకున్నాడు కదా, అంతేనండి జరిగేది. ఇప్పుడు ఈ ఈ 500, 1000 మెజార్టీలు 2000లో ఉన్నోళ్ళు ఒక 7-8 మంది కష్టపడకపోతే సినిమా ఇటు బయగి సినిమా హిట్ రివర్స్ అయ్యి ఒక 17-18 35లో 17-18 వైసీపీకి వస్తాయి, 17-18 కూటమికి వస్తాయి. ఓవరాల్గా అయితే వైసీపీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఒక లాస్ట్ పాయింట్ అండి, టీటీడీఓ ధర్మారెడ్డి గారు ఆయన రాజకీయ అరంగేట్రం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారంట. ఎంపీగా బరిలోకి దిగాలి, నంద్యాల ఎంపీగా బరిలోకి దిగాలి, అప్పుడు కాదు ఇప్పుడు అనేసి. మరి ఆయనకు టికెట్ వచ్చే అవకాశం ఉందంటారా? ఆయన జాతకం ఉందా మీ దగ్గర? జాతకం ఉంది, నేను చూసానండి, కానీ టికెట్ తెచ్చుకుంటే గెలుస్తారు. టికెట్ తెచ్చుకుంటే గెలుస్తారు. టికెట్ తెచ్చుకోవడం అనేది ఆయన చేతిలోనూ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది. వస్తుందా రాదా నేనేం చెప్పగలనండి. తెచ్చుకుంటే మాత్రం గెలుస్తారు నంద్యాల ఎంపీగా. ఆయన పబ్లిక్ లోనే లేరు కదా, ఆయన ఇప్పుడు ఆయన ఢిల్లీలోనే ఉన్న వ్యక్తి, ఇప్పుడు వచ్చి పబ్లిక్ లేకపోయినా ఎక్కడున్నా సరే టికెట్ తెచ్చుకుంటే గెలుస్తారండి. అది నంద్యాల పోయిన ఎలక్షన్లో 3 లక్షల పైన ఎంపీ మెజార్టీ వచ్చింది. సరే ఎంత వ్యతిరేకత గవర్నమెంట్ ఉన్నా సరే టికెట్ తెచ్చుకుంటే మాత్రం కన్ఫర్మ్ గెలుపు.
ఎంపీగా. సరే, ఓవరాల్గా ఇవన్నీ జరగకపోతే 2024 ఎన్నికలు ఇవి జరగకపోతే మరి ఏం చేస్తారు మీరు? ఏది మీరు ఏం చేయమంటే అది చేద్దాం. ఇంకా చాలా ఉన్నాయండి. రేపు సభకు నమస్కారం అని వెళ్ళిపోతారా? జ్యోతిష శాస్త్రాన్ని మీ మంత్రదండాన్ని పక్కన పెట్టి అలాగే అంతేనా? తప్పకుండా. ఓకే, ఇదే మాట. ఈ వేణుస్వామి, ఆ జీవీఎల్ఎన్, ఇంకెవరో మన తణుకు దగ్గర ఉన్న ఆయన ఒక స్వామి, ఇంకా మొన్న ఒక 6-7 మందిని ట్రోల్ చేశారు కదండి, అందులో నన్ను కూడా యాడ్ చేయండి. అంతేనా? ఇప్పుడు వీళ్ళు కూడా అదే చెప్తున్నారు, జీవీఎల్ఎన్ 107 సీట్లతో వస్తాడని. నేను 117 చెప్పాను. కళానిధి రాంబాబు 105 నుంచి 110 సీట్లతో గెలుస్తాడు జగన్ అని చెప్పాడండి. వేణుస్వామి అయితే అసలు జగన్మోహన్ రెడ్డి 2024 కాదు 29 కూడా ఆయనే అని చెప్పాడండి. ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టే మా జ్యోతిష్యులందరూ కూడా అక్కడ కూడా అదే చెప్తున్నారు, ఏది జగనే అని. అందుట్లో నేను ఒకడిని. ఇక్కడైతే వేరే వ్యతిరేకంగా చెప్పా, కానీ అక్కడ చెప్పే బ్యాచ్లో నేను కూడా ఉన్నానండి, ఆ గుంపులో గోవిందం లాగా. సరే, అందరూ తలాకు తోచినంతగా చెప్తున్నారు. మనమైతే 117 అని చెప్పామండి. మీ ఇంటర్వ్యూయే, మీ ముందే కూర్చుని చెప్పానండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నారు, చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుతుంది. ఇప్పుడు రేపొద్దున జరగకపోతే వాళ్ళతో పాటు ట్రోల్ అయ్యే బాధితుల్లో నేను కూడా చేరతాను. చూద్దాం. మరి ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు, అంతే. ట్రోల్ కావడానికి సిద్ధంగా ఉన్నారట. మరి మన ఉదయ్ భాస్కర్ గారు, చిలుకూరు ఉదయ్ భాస్కర్ గారు చెప్పిన మేరకు ఎంతవరకు సక్సెస్ సాధిస్తారు ఏంటన్నది చూడాలి, తెలుసుకోవాలంటే. ఇంకా మిగిలింది 35 మంది, వచ్చింది 175 మంది, 35 మంది అంటే ఇంకా 140 మంది జాబితా రావాలి. ఆ 140 మంది జాబితా వచ్చిన తర్వాత ఎవరి పరిస్థితి ఏంది, ఎట్లా ఉంది అనేది మళ్ళీ మనం తెలుసుకోవాలి. మళ్ళొకసారి ఇంటర్వ్యూలో మరిన్ని వివరాలు మనం తెలుసుకుంటాం. అయితే ఓవరాల్గా ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారన్నారు కదా అయినా, కాకపోతే ఏంటి పరిస్థితి అన్నది ఆ రోజు మనం ఆలోచిద్దాము. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటూ ఆలోచిద్దాం. ఓకేనా? అంతవరకు వేచి ఉండండి. అయితే ఇంకా 2-3 జాబితాలు వచ్చేటి ఉన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ కూడా వచ్చిన తర్వాత ఇదే చిలుకూరు ఉదయ్ భాస్కర్ గారితో ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు వేచి ఉండండి. థ్యాంక్ యూ అండి.